మరలా తిరిగి తన యొక్క తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు ఇంటికి, అంటే ఆ దేశమునకు తను వెళ్ళిపోతున్న సమయంలో తను చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, నీ సేవకునికి అనే మాటను వాడుతున్నాడు. యాకోబు దేవుని యొక్క సేవకుడు ఎప్పుడయ్యాడు? ఇది మన జీవితాల్లో మనము దేవునికి సమర్పించుకునేటువంటి సమర్పణ. యాకోబు జీవితంలో ఉన్నటువంటి సమర్పణ చూడండి. నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ఎందుకు నేను అపాత్రుడను అంటున్నాడంటే, నేను చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి వచ్చాను, ఇప్పుడు నేనేమయ్యాను? 2 గుంపులయ్యాను. చూడండి, దావీదు యాకోబు జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప కృతజ్ఞత, ఆ గొప్ప తగ్గింపు మనం ఇక్కడ చూడగలుగుతాం. యాకోబు మొదట్లో ఉన్నట్టుగా లేడు, అలాగ మారిపోతున్నాడు. హల్లెలూయా. ఏమవుతున్నాడు? తన జీవన విధానము మారుతూ వస్తుంది. తనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు అన్నిటి మధ్యలో స్టెప్ బై స్టెప్ తను ఏమవుతున్నాడంటే చాలా మార్పు చెందుతున్నాడు. హల్లెలూయా. మనము కూడా మన యొక్క ఆత్మీయ యాత్రలో ఎదుగుతున్న కొద్దీ, మందిరానికి వస్తూ దేవుని వాక్యము చదువుతున్న కొద్దీ మనము మార్పు కనిపించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీ సేవకుడును అంటున్నాడు. ఇప్పుడు నేను 2 గుంపులు అయిపోయాను, నువ్వు నన్ను ఆశీర్వదించావు అంటలేదు, వేరే కోణంలో అంటున్నాడు. ఏమనంటే, ఇంత ఆశీర్వాదానికి నేనేంటి? అపాత్రుడను. నువ్వు నన్ను ఇంత, ఒక్కొక్కసారి మన జీవితాల్లో మన వెనకకు చూసి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో, ఒక ఆయన అంటున్నాడు, అంత మాట్లాడుతుంటే అతను నాతో అంటున్నాడు అనమాట, వీడు ఎలాంటి ఇంట్లో ఉండేవాడో ఎలాగుండేవాడో నాకు తెలీదా అన్నాడు. నేను చెప్తున్న వ్యక్తి వైపు నేను చూస్తే వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉండేవారో నాకు తెలుసు. మీకు అర్థమవుతుందా? ఆయన అంటున్నాడు నాతోని, అతను ఏదో అన్నాడు అనమాట. ఈయన ఆడెక్కడుండేవాడో ఎలాగుండేవాడో నాకు తెలీదా, ఆడేం తినేవాడో, పప్పుచారు అప్పడాలు తినేవాడు, మొత్తం అలా చెప్తున్నాడు అనమాట. అలా చెప్తుంటే ఆయన ఎక్కడున్నాడో నాకు గుర్తొస్తుంది. ఆయన ఎక్కడుండేవాడు? మనందరూ ఎక్కడుండేవాళ్ళము? ఒకసారి వెనక్కి చూసుకొని ఏం చెప్పాలో తెలుసా? ఇతరులు అనడం కాదు, నేను ప్రభా 2 గుంపులు అయిపోయాను. ఇప్పుడు ఒక గుంపు కాదు, 2 గుంపులు అయిపోయాను నేను. అంటే అంతగా నువ్వు నన్ను దీవించావు, దానికి నేనేంటి? అపాత్రుడను. ఈ తగ్గింపు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. నన్ను ఇంతగా నువ్వు నన్ను దీవించావు, నేను నీ సేవకుడను, నువ్వు నాకు చేసిన ఉపకారములన్నిటికీ కూడా సమస్త సత్యమునకు నేను అపాత్రుడను. కనుక అలాంటి మంచి మాటలు మీకు ఇంకా చూపిస్తాను. 32వ అధ్యాయంలో తర్వాత వచనము 23వ వచనం. యాకోబు వారిని, అయితే 22 నుంచి కూడా చదువుతాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. అందరూ చెప్పండి ఈ మాట. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఎంతమంది ఉన్నారు యాకోబుతో? బోళ్ళు మంది ఉన్నారు. దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏం చేశారట? ఏమనుంది అక్కడ? వాళ్ళందరినీ పంపించేసి ఒక్కడు మిగిలిపోయాడట. అందరినీ పంపించేసి ఎంతమంది ఉన్నారు? ఒక్కడు అనండి అందరూ. మనకు ఒక్కరే ఉండడం చాలా చిరాకు కదా. ఒక్కడు మిగిలిపోయాడట. ఎక్కడ మిగిలిపోయాడంటే వీళ్ళందరినీ పంపించి దేవుని సన్నిధిలో ఒక్కడు ఉన్నాడట. హల్లెలూయా. దేవునితో ఆ రాత్రి దేవునితో గడపడానికి ఒక్కడున్నాడంట. ఒక్కడు దేవునితో. ఎప్పుడు కూడా మనం దేవునితో ఒంటరిగా ప్రార్థించే అనుభవం ఉండాలి. ఒంటరిగా దేవునితో మాట్లాడేటువంటి అనుభవం ఉండాలి. ఒంటరిగా దేవునితో గడిపేటువంటి అనుభవం ఉండాలి. ఆ అనుభవం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడూ కూడా గుంపుతో మాట్లాడే కన్నా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఒక వ్యక్తికి మనం ఏమైనా చెప్పాలనుకోండి, ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు 2 ఉన్నారు, ఆ వ్యక్తితో చెప్పాలి, ఈ వ్యక్తితో చెప్పాలి, ఇంకా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మనం ఏం చేస్తాము? ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయి ఒక్కడి ఎప్పుడైపోతాడో అప్పుడు మనం మాట్లాడాలనుకున్న మాట ఏం చేస్తాం? తనతో మాట్లాడతాం.
దేవుడు కూడా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఒంటరిగా దేవునితో ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో మనుషులు మనకు దూరం అయిపోతున్నారని కంగారు పడద్దు. అసలు మనమే మనుషులకు దూరమై ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బయటికి వెళ్ళిన తర్వాత అటు సైడ్ ఒక కొండ చూడండి, కొండ కనిపిస్తుంది కదా. ఆ కొండ మీద ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. అప్పుడు మేము పంజాబ్ హోటల్లో ఉండేవాళ్ళం అనమాట. నేను ఒక చేప, ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఆ కొండ మీద వరకు నేను కూడా వెళ్ళానమాట. ఆ కొండ మీద వరకు తను దేనికి వచ్చాడంటే దేవునితో ప్రార్థన చేయడానికి వచ్చాడు. రాత్రి ఆ కొండ మీద కొండ ఎక్కాం, నేను కూడా ఎక్కాను. కొండెక్కి ఆ పాస్టర్ గారితో కాసేపు అక్కడ కూడా నేను ప్రార్థన, ఒక చెట్టు ఉంది, చెట్టు కింద చాప వేసుకొని ఏం చేసాము, ప్రార్థన చేసాం. తర్వాత తమ్ముడు నువ్వు వెళ్ళిపో, నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఇలాగ ఒంటరిగా దేవునితో గడిపితే దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. నేను కూడా చాలాసార్లు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఒంటరిగా దేవునితో గడిపినప్పుడు అసలు మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మనం దేవునితో మన హృదయం అంతా కూడా విప్పి మాట్లాడచ్చు. చాలాసార్లు ఒంటరిగా అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవునితో మరి గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు నేను అరకు ప్రాంతానికి కూడా వెళ్ళి ఏం చూస్తాం, ఏం చూస్తారు, మేఘాలు, కొండలు, వాటర్ ఫాల్స్ చూసి వచ్చేస్తారు. దేవునితో గడిపితే ఆ అనుభవం వేరేగా ఉంటుంది. నేను చాలాసార్లు వెళ్ళి అరకులో అక్కడ మా అన్నయ్య వాళ్ళ చర్చ్ ఉంటుంది అనమాట. అక్కడ చర్చిలో ఎవరు ఉండరు, చక్కగా ఎవరు చర్చికి ఆదివారం కూడా వస్తారు అంతే, మిగతా టైం చర్చ్ అంతా ఖాళీ. మీకు ఎప్పుడైనా మీ ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేయడం కాకపోతే చర్చ్ చాలా సమయం ఖాళీ ఉంటుంది, చక్కగా వచ్చి గడపచ్చు. అలాగే నేను 3 రోజులు 5 రోజులు ఒంటరిగా దేవునితో గడిపేవాడిని. ఒంటరిగా దేవునితో గడిపినప్పుడు దేవుడు తన హృదయాన్ని మనకు తెలియచేస్తాడు. దేవునిని మనం మరింత ఎక్కువగా తెలుసుకోగలుగుతాము. దేవుడి కార్యాలు కూడా మనము మన జీవితంలో అనుభవించవచ్చు. తర్వాత 26వ వచనం ఉంది, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అడగగా పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను. రెండోది ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు, నీవు నన్ను. ఈ మాట చదువుతున్నప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటో మనకు వేరేగా అర్థమవుతుంది. ఎందుకంటే యాకోబు అప్పటికి ఎన్ని గుంపులు అయిపోయాడు, విస్తారమైనటువంటి సంపద యాకోబు దగ్గర ఉంది, పశువులు ఉన్నాయి, మరన్నీ కూడా తన దాసులు ఉన్నారు, గొప్పగా దేవుడు తనని దీవించాడు, భార్య పిల్లలు 11 మంది సంతానం ఉంది. అంటే ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏం కాదు, ఐశ్వర్యము కాదు. ఆశీర్వాదం అంటే ఏం కాదు, పిల్లలు కారు. ఆశీర్వాదం అంటే ఇంకేం కాదు, తనతో ఉన్నవంతా కాదని తనకు అర్థమైంది. ఆశీర్వాదం అంటే ఏదో ఉంది. అందుకే మనుషుల జీవితాల్లో చాలామంది సాటిస్ఫాక్షన్ అనేది లేకుండానే చాలామంది ఉంటారు. ఎందుకంటే నిజమైన ఆశీర్వాదం అనేది వారు అనుభవించలేదు కనుకనే తృప్తి లేని వారుగా ఉంటారు. మీలో ఎవరైనా తృప్తి లేని వారుగా ఉంటున్నారంటే నువ్వు దేవుని ఆశీర్వాదం అనుభవించలేదు. తృప్తి అనేది ఎప్పుడు వస్తుందంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం చాలా సంతృప్తి కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఏముంటుందంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధనమైనది. కనుక ఈ సంతృప్తి కలిగినటువంటి జీవితము మనము ఎప్పుడు పొందుకుంటామంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు. యాకోబు ఒక్కడే ఎందుకు మిగిలాడంటే ఆ కుటుంబంలో పిల్లల్ని ఆస్తిని అన్నీ పంపించి ఒక్కడే ఉండి ఏమడుగుతున్నాడంటే దేవుణ్ణి, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించు. డబ్బు ఆశీర్వాదం కాదు, పిల్లల ఆశీర్వాదం కాదు, ఐశ్వర్యం ఆశీర్వాదం కాదు, వీటికి మించినదేదో ఉంది. ఆ ఆశీర్వాదం నాకు కావాలి. అది దేవుని అడుగుతున్నాడు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఇక మీదట యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడతావు అన్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ జీవితము, నీ పేరు, నీ స్థితి అంతా కూడా మార్చేస్తాడు దేవుడు. అప్పుడు వరకు యాకోబు ఒక మోసగాడిగా ఉన్నాడు, కానీ ఇశ్రాయేలు నువ్వు దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తివిగా దేవుడు తన్నే దీవించాడు. హల్లెలూయా. ఈరోజు భూమి మీద గొప్ప జనము ఎవరైనా ఉన్నారంటే ఎవరు వాళ్ళు? వాళ్ళకున్న టెక్నాలజీ కానీ వాళ్ళకున్నటువంటి దేవుని కాపుదల కానీ భూమి మీద ఎవరికి కూడా లేదు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించడం అంటే అది. మరొక మాటను కూడా చూపించడం ముందుకు వెళ్ళిపోతాను. 30వ వచనంలో యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని. దేవునితో ఎన్కౌంటర్ అయ్యాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ముఖాముఖిగా దేవుని నేను చూశాను. ఎవరిని చూశాడు? ఎప్పుడైనా చూసారా? యాకోబు జీవితంలో ఎంత అద్భుతమైనటువంటి అనుభవం. దేవునిని ముఖాముఖిగా చూశాడట. అలాంటి ఆశ ఉండాలి. ఎవరిని చూడాలని ఆశ ఉంటుంది మనకి? మన ఆశలు మారకపోతే మన జీవితం మారదు. మన ఆశలు మారకపోతే జీవితం ఎప్పటికి కూడా మారదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన ఆశ ముందు ఏమవ్వాలి? మారాలి. ఈ యాకోబు తన జీవితంలో ఆ రోజు ఎంత అద్భుతమైన అనుభవంలోకి వచ్చాడంటే దేవునిని ముఖాముఖిగా చూశాడట. దేవునిని ఏం చేశాడు? ముఖాముఖిగా చూశాడు. అసలు అలా చూసేటువంటి అనుభవం, దేవునిని చూడాలి అనేటువంటి అనుభవం. ఇందాక కీర్తనలు 63వ కీర్తనలో మొదటి వచనంలో ఏముంటుంది తెలుసా? నీ బలము, నీ ప్రభావము నేను చూడాలని నేను ఎప్పుడు ఏం చేస్తున్నాను? వేకునే లేచి ఏం చేస్తున్నాను? 63వ కీర్తనలో ఉంటుంది, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధ నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను. దేవుని సన్నిధిలో ఏం కనిపెడుతున్నాడంటే ఆయన బలమును ఆయన ప్రభావము చూడవలనని కనిపెడుతున్నాడు. దేవుని ముఖాముఖిగా చూడడం. మన దేవుడు ఆశపడిన వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుని వెతికే వారికి ఆయన ఏమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. మనకు అలాంటి ఆశ ఉండదు గనక దేవుని అలాంటి ప్రత్యక్షతను మనం పొందుకోలేం. దేవా నిన్ను చూడాలి, దేవా నిన్ను చూడాలి. పాట పాడమంటే పాడతారు. నిన్ను చూడాలనే. ఎవరిని చూడాలి? దేవుని చూడాలనే ఆశ. యాకోబు జీవితం చూడండి ఎలా మారిపోయిందో. దేవుని ముఖాముఖిగా చూశాడు. ఇంకా ఆ వచనాలు చాలాసార్లు చెప్పాం కనుక నేను ఇంక మరలా ముందుకు వెళ్ళిపోతున్నాను. 35వ అధ్యాయము 1వ వచనం చూద్దాము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు యొద్ద నుండి నీవు పారిపోయినప్పుడు చూడండి, దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి, ఇక్కడ ఉన్న దినాలన్నీ చాలు, నీవు లేచి బేతేలునకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలు అంటే ఏంటి? బేతేలు 28వ అధ్యాయంలో యాకోబే పేరు పెట్టాడు దానికి. యాకోబే చూడండి 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గమని ఇదే అనుకొనును. తెల్లవారినప్పుడు యాకోబు లేచి బేతేలు అనే దగ్గర ఒకటి ఉండి ఏముంది? యాకోబు చాలా కాలం దేవుని మందిరానికి వెళ్ళలేదు. ఎంతకాలం వెళ్ళలేదు? హ్యాండ్స్ డౌన్. ఏదైనా రాకపోతే ఏం లేదు, అంతే. మీకు మంచి అలవాటు చెప్తాను. ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, ఏం రాదనుకోండి అందించాడు. హ్యాండ్స్ డౌన్. యాకోబు 7 సంవత్సరాలు లేయాని పెళ్లి చేసుకున్నాడు. మరలా 7 సంవత్సరాల తర్వాత రాహేలు పెళ్ళయింది. మరలా 6 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే 20 సంవత్సరాలు ఏం లేదు యాకోబుకి. చెప్పాలి, ఏం లేదు? చర్చ్ లేదు అక్కడ, ఎక్కడా చర్చ్ లేదు. యాకోబే ఒక స్థలానికి ఇది దేవుని మందిరం అని పేరు పెట్టాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడ దేవుని మందిరం అని పేరు పెట్టావు అక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి. బేతేలులో వెళ్ళి అక్కడ ఏం చేయాలి? నివసించి నీ సహోదరుని యాకోబు యాషావు ఎదుటి నుండి పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పాడు. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయమన్నాడు? మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఏం కట్టాలి? బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే, 1 ప్రార్థన, 2 ఆరాధన. దేవుని మందిరంకి వచ్చే వాళ్ళందరూ కూడా
ప్రార్థించేవారుగా ఉండాలి, దేవుని మందిరంలో ప్రార్థించాలి. రెండోది ఏంటి? దేవునిని ఆరాధించాలి. అక్కడ బలిపీఠం కట్టు అని చెప్తున్నాడు దేవుడు. అంటే బలిపీఠం మీద ఏమవుతుందంటే ప్రార్థన అవుతుంది, రెండవది ఆరాధన అవుతుంది. కనుక మన జీవితంలో దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మనకు ఉండవలసినవి ఏంటంటే దేవునిని ఆరాధించాలి, రెండవది ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. మనము లేచి బేతేలునకు వెళుదాము. మనం బేతేలునకు వెళ్తున్నాం కనుక తన ఇంటి వారందరితో ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, ఏం చేసుకోమంటున్నాడు? మనం లేచి బేతేలునకు వెళ్దాము కనుక మీ వద్దనున్న అన్య దేవతలను ఏం చేయాలి? పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసేశారు. దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. పెళ్ళిళ్ళకి ఎలా వెళ్తారు? వాళ్ళ పెళ్ళి అయితే మనం బట్టలు కొనుక్కుంటాం కదా, వాళ్ళ పెళ్ళి అయితే మనం ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎవరో పెళ్ళికి వీళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు? మెడ బోడుగా ఉంది, చెవులు బోడుగా ఉన్నాయి, అవి బోడుగా ఉన్నాయి, నాకేం కావాలి? కొత్తవి కావాలి. ఎందుకు? ఎవరి పెళ్ళి? ఎవరిదో పెళ్ళి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం గొడవలు అవుతాయి? దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు మన జీవితంలో దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని తీసివేసుకొని రావాలి. హల్లెలూయా. 3 చెప్పాడు అక్కడ. ఏమన్నాడు? నీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములను ఏం చేయాలట? వస్త్రములను. పెళ్ళికి ఎలాంటి వస్త్రాలు వేసుకెళ్తారు? చర్చికి ఎలాంటి వస్త్రాలు వేసుకురావాలి? ఇవన్నీ కూడా దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు దేవుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చెప్పలే, దేవుడు చెప్పాడు. ఎలాగా? ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? యాకోబు చెప్తున్నాడు. సో ఇట్ షుడ్ బి, అది ఎలా చెప్పాలంటే మనము దేవునిని గౌరవించడం. నేను ఒక సెమినార్ అటెండ్ అయినప్పుడు ఆయన కొద్దిమందే ఉన్నాం అనమాట, కొద్దిమందే ఉన్నాము ఆ సెమినార్లో. అది హగ్గై ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టిన కాన్ఫరెన్స్ అది. ఆయన షూట్ వేసుకుని వచ్చాడు. ఆయన చెప్తూ ఆ కమ్యూనికేషన్ కోసం చెప్తూ ఓ మాట చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను ఈ షూట్ వేసుకోవడం గల కారణం ఏంటో తెలుసా? ఈ షూట్ వేసుకున్నానంటే ఐఎమ్ ఆనరింగ్ యూ అన్నాడు ఆయన. అప్పుడు నాకు అలాగ అర్థం అవ్వలేదు. ఆయన ఘనతగా వేసుకున్నాడేమో అనుకున్నాము. ఆయన చెప్పాడు ఒక డిఫరెంట్ వేలో చెప్పాడు అనమాట. నేను ఈ షూట్ వేసుకున్నానంటే నా ముందున్నటువంటి ఆడియన్స్ని నేను గౌరవిస్తూ నేను వారి ఎదుట గౌరవంగా ఉన్నాను. ఇది నేను గౌరవంగా ఉండడం కాదు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను అని చెప్పి నా డ్రెస్ కోడ్ మిమ్మల్ని ఆనర్ చేస్తుంది అన్నాడు. మన డ్రెస్ కోడ్ దేవుణ్ణి ఆనర్ చేయాలి. హల్లెలూయా. కనుక ఇక్కడ ఇవన్నీ కూడా మార్చుకొని మీరు దేవుని సన్నిధికి రండి అన్నాడు. యాకోబు తన ఇంటి వారందరితోనూ తన యొద్ద వారందరితోనూ కూడా ఇలా చెప్పిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా వారు 4వ వచనము చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చేశారంట, అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులు, ఏంటి చెవులు ఉన్నటువంటి పోగులు ఏం చేశారట? ఎందుకు ఇక్కడ అని నేను ఆ కామెంటరీస్ అన్నీ చదివితే యాక్చువల్గా చాలామంది అప్పుడున్నటువంటి ఆ కల్చర్లో మంత్రించినటువంటి ఆ యొక్క ఈ తాయిత్తులు లాంటివి దానికి గుర్తుగా ఇవన్నీ కూడా చెవులకి ముక్కులకి పెట్టుకునేవారట. ఆ దేవతల యొక్క ఆ ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి చెవులకి ముక్కులకి పెట్టుకునేవారంట. అవి మంత్రించినటువంటి మంత్రాలు చేస్తారు కదా, అవన్నీ కూడా అంటే ఆ దేవతల యొక్క ప్రొటెక్షన్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఉండాలని చెప్పి చెవులకు ముక్కులకి కూడా అవి పెట్టుకునేవారంట. సో అదే అన్నమాట. అవన్నీ కూడా ఏం చేశారట? వాళ్ళు తీసేశారంట. ఇప్పటికి కూడా చాలామంది ఈ ఫాలో అవుతుంటారు. మీరు చూడండి, చాలామంది ఉంగరాలు చూడండి ఏముంటాయి? హెడ్స్ డౌన్. ఎందుకు ఉంగరాలు చూడండి అన్నాను, మీరెందుకు కంగారు పడతారు? మీరెందుకు హెడ్స్ డౌన్ అవుతారు? ఎరుపు, పచ్చ, ఇంకేముంటాయి?
కెంపు ఇవన్నీ పెట్టుకుంటారు. ఎవడో చెప్తాడు ఆ రాయి ఉంటే నీకేమవుతుంది, డైరెక్ట్గా నీకేమవుతుంది, సూర్యకిరణాలు నీ మీద పడిపోతాయి, నీకు ఇంకా ఏమవుతుంటుంది నీ ఇంట్లోనికి. మీరు కానీ చూడండి ఎంత వీక్గా ఉంటారంటే విశ్వాసులు. ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చి అమ్మ బీరు అటు ఉండకూడదమ్మా, ఇటు ఉంటే మొత్తం డబ్బే అన్నారనుకో, మీరు ఏమవుతారు చెప్పండి వెళ్ళిపోయిన తర్వాత? మీకు ఇంక లోన బీరువా ఎప్పుడు మార్చేద్దామా అంటే మీ బీరువా ఏం చేస్తారు, మార్చేస్తారు. సోఫా అటు ఉండకూడదమ్మా, ఇటు ఇటు ఉండాలి, ఇటు ఉంటే మీకు ఇంకా ఆరోగ్యం ఆయుష్ అంతా. చెప్పినోడు ఎవడు, చేస్తున్నది ఎవరు? నేను చెప్తే మీరు చెయ్యాలి. ఎవరు? అలా ఉండాలి మీరు. నేను ప్రభు బిడ్డను. మా ఇంట్లోకి ఒక ఆవిడ వచ్చి నల్ల కనబడుతుందో ఏదో అన్నది. నీకు కనబడుతుంది, నాకేం కనబడట్లేదమ్మా, నేను ఇలాంటివి నమ్మనమ్మా. నల్ల కనబడుతుందో ఏదో పైన, నేను అలాంటివి నమ్మనమ్మా. తెల్ల కనబడుతుంది, నల్ల కనబడుతుంది, ఏంటి రెక్కలు కనబడుతున్నాయి, అంత అలా నమ్మే అంత వ్యక్తిని కాదు. ఇలాంటి పిచ్చి పిచ్చివి చెప్తే మీరు నమ్మకండి, కంగారు పడకండి. అర్థమైందా? తెల్లకి కనబడుతుంది, నల్లకి కనబడుతుంది ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును అనుసరించే వారి జీవితాల్లో ఇలాంటివి పనిచేయవు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఎవరో వచ్చి మన దగ్గరికి వచ్చి చెప్పడం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవునికి అయిష్టమైనవన్నీ మనం తీసేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అంతేగాని మీకు ఇది పెడితే బీరువా అటు బరువు ఉండకూడదు అంటారు వీళ్ళు. కొంతమంది గొప్ప వెరైటీగా ఉంటారండి. ఇల్లులు కడుతున్నప్పుడు చూడాలి, బరువు అటు ఉండకూడదు, నీళ్ళు ఇటు ఉండకూడదు, బోరింగ్ ఇటు ఉండకూడదు, వాళ్ళు చెప్పినవన్నీ చేస్తారు. మళ్ళీ లాస్ట్లో పాస్టర్ గారు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఆ తలకే నొప్పులన్నీ నేను అలా ప్రార్థన చేసి వచ్చి, కానీ ఆ దయ్యాలన్నీ వస్తుంటాయి రాత్రి. నాకు ఎక్కడికి వెళ్ళాను రాత్రి, పొద్దున్న ఎక్కడికి వెళ్తే ఇంకేంటి ఆ దయ్యాల దగ్గరికి వెళ్ళాను. ఆ దయ్యాలన్నీ నాకు మళ్ళీ కనబడుతుంటాయి అనమాట. నువ్వు వచ్చావు కదా మా దగ్గరికి అన్నట్టు నాకు అలా తెలిసిపోతాయి. ఇలా ఆల్రెడీ ఏమన్నారు ఇంట్లో దయ్యాలు ఉన్నాయని. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటివి అన్నీ కూడా మనము విడిచిపెట్టాలి దేవుడు మనతో ఉండాలంటే. హల్లెలూయా. యాకోబు ఏం చేశాడు? అవన్నీ కూడా విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఏం జరిగిందో చూడండి, బాగుంటుంది. 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. వాళ్ళు వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉంటే ఏమవుతుంది? వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలు తీసేశారు. వారి మధ్యలో ఉన్నటువంటి ఇక ముక్కులు పోగులు మీద ఇలాంటి ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టి అవన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ చేశారు? మీరు ఎక్కడ పెడతారు? బీరువాలో పెట్టేస్తారు. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను అనమాట. ప్రార్థన చేస్తుంటే నేను అన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మ అన్నీ జాగ్రత్తగా ఉండాలి, అన్నీ ఎందుకు ఇలాగ అవుతుంది అన్నీ అంటే, తల కింద నేను తీసిందండి ఒక ఉంగరం, తలగడి కింద. ఇదిగో బాబు ఇది ఉంది అన్నది. ఎక్కడ పెట్టుకుంది? తలగడి కింద పెట్టుకుంది. రోజు రాత్రి ఎవరు రాకూడదని, దేవుడు రాకూడదని దయ్యాన్ని పెట్టుకుంది అనమాట. ఏమన్నారు వాళ్ళని? దేవుడు రాకూడదని ఏం పెట్టుకుంది? దయ్యాన్ని పెట్టుకుంది. అదే గుర్తుంచుకోండి. మీరు ఏవైనా ఇలాంటివి చేస్తే దేవుడు రాకూడదని దయ్యాలు పెట్టుకున్నట్టే. మీరు గుర్తుంచుకోండి, మళ్ళీ మర్చిపోకండి. వాళ్ళు వెళ్తుంటేనట దేవుని భయము చుట్టూ ఉన్న పట్టణాల మీదకి వచ్చిందటండి. హల్లెలూయా. ఆ మాట చూసినప్పుడు నాకు ఎంత సంతోషం. వాళ్ళు అలా వెళ్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళని చూడగానే దేవుని భయము ఆ పట్టణం మీదకి వచ్చింది. వాళ్ళని ఎవ్వరూ కూడా తరమలేదు, వారి మీద ఎవరు కూడా అటాక్ చేయడానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళు దేశాలు దాటి వెళ్తున్నారు, ప్రాంతాలు దాటి వెళ్తున్నారు. ఎవరైనా వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని దొంగలించవచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి స్త్రీలను దొంగలించవచ్చు, పిల్లలను దొంగలించవచ్చు. కానీ దేవుని భయం ఎందుకుందంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉంటే మీ చుట్టూ ఉన్న వారి మీదకి దేవుని భయం వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు మీకు దేవుడు తోడుగా ఉంటాడంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా మిమ్మల్ని మీ జీవితాల నుంచి మీరే తీసుకుంటే దేవుని భయము ప్రజల మీదకి వస్తుంది. హల్లెలూయా. యాకోబు ఇది చూశాడు.
తర్వాత అక్కడ 7వ వచనంలో అంటున్నాడు, అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయన గనక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఏమంటే ఎల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు అని ఒక ప్రాంతానికి బలిపీఠము కట్టి పేరు పెట్టాడు. తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. 11వ వచనం 10వ వచనం ఇవన్నీ కూడా చదవచ్చు. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుమో, జనమును జనముల సమూహము నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకు ఇస్సాకునికి ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ సంతానము ఈ దేశమునకు ఈ దేశం ఇచ్చేదను. చూడండి, అక్కడ దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళెను. అక్కడ దేవుడు మాట్లాడి అక్కడి నుంచి అలాగ దేవుడు పరమునకు వెళ్ళాడట. యాకోబు జీవితంలో యాకోబు చేసినటువంటి, నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధలో ఒక మెట్టు ఎక్కుతున్న కొద్దీ దేవుడు మనతో ప్రత్యక్షంగా ఇంకా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇంకా తన హృదయం ఇప్పి దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధతలో మనం ఎదగాలి. యాకోబు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఎదుగుతున్నాడు? పరిశుద్ధతలో ఎదుగుతున్నాడు. పరిశుద్ధతలో ఎదుగుతున్న కొద్దీ దేవుని ప్రత్యక్షత తన జీవితంలో ఇంకా అధికముగా అవుతుంది. దేవుని ప్రత్యక్షత అధికం అవడం మాత్రమే కాదు, దేవుడు తనని ఎంతగా దీవిస్తాడో తన తర్వాత సంతానమునకు కూడా ఆ భూమి అంతటిని కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చివరిగా ఇంకొక 2 విషయాలు చెప్తాను. 46వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి, చూడండి, యాకోబు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఐగుప్తుకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే, ఎవరు చనిపోయారు అనుకున్నాడు? యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. కానీ యోసేపు బ్రతికున్నాడు, ఐగుప్తులో ఉన్నాడు అని తెలిసి చాలా సంతోషముతో ఏం చేస్తున్నాడు? ఐగుప్తునకు బయలుదేరాడు. మనకు చాలాసార్లు సంతోషం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఇందాక హానోకు అడిగడిగా సంతోషంగా ఎప్పుడు ఉంటారని. సంతోషం వచ్చినప్పుడు మనం ముందు ఏం చేస్తాం తెలుసా? దేవుని మర్చిపోతాం. సంతోషం వస్తే ఎవరిని మర్చిపోతాం? దేవుని మర్చిపోతాం. మనకి శ్రమ, ఇబ్బంది, జ్వరం వస్తే మాత్రం అందరూ దేవుడు గుర్తొస్తాడు. అందరికీ కూడా జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఏమొచ్చినా ఎవరు గుర్తొస్తారు? సంతోషం వచ్చినప్పుడు ఎవరు మర్చిపోతాం? కానీ ఇక్కడ సంతోషం ఏంటంటే, తన కుమారుడు బతికి ఉన్నాడు. తన కుమారుడు అక్కడ చూడండి, 45వ అధ్యాయము 28వ వచనం అంటాడు, అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకు మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పి ఏం చేస్తున్నాడు? అక్కడ బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. ఆగి ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా. నా కుమారుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదామా, నా కుమారుడిని ఎప్పుడు చూద్దామా, వెళ్ళిపోలేదు. నా కుమారుడి కంటే శ్రేష్టమైన వాడు నీవు నాకు ప్రభువా. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఏమని తెలుసా? తల్లి కన్నను, తండ్రి కన్నను, భార్య కన్నను, మీకు గుర్తురావట్లేదు ఇవన్నీ, ఇలాంటివి మీరు అలాంటివి పట్టించుకోరు. భార్య కన్నను, భర్త కన్నను, పిల్లల కన్నను నన్ను ఎక్కువగా ప్రేమించాలి. హలో, అలాంటి చదివారు ఎప్పుడైనా? ఎవరికన్నా ఎక్కువ ప్రేమించాలి? లూకాసు వార్త 14వ అధ్యాయము, అంటే మీకు ఒకసారి జ్ఞాపకం చేద్దామని, మీకు అది గుర్తురావట్లేదు. 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. వాడు నా శిష్యుడు. ఎవరెవరిని? దాని అర్థం ఏంటంటే, వీళ్ళు ఎవరినైనా నాకంటే, వేరొక చాడు ఉంటుంది, వీళ్ళు ఎవరినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు. ఎవరిని చెప్పాలి? అందరు ఈ మాటలు అందరూ ఒకసారి ఎవరెవరిని? మీరే చెప్పాలి ఆ మాటలు చూసి. తండ్రి, తల్లి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తర్వాత ఇంకెవరు? ఎవరు ప్రాణం? మీ ప్రాణం.
కన్నా దేవుని ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే దేవునికి శిష్యులు అవుతాం, పాత్రలు అవుతాం. వేరొక చోట పాత్రల మాట ఉంటుంది. దేవుడు అంత కఠినాత్ముడా అంటే అర్థం ఏంటంటే దేవుడు మీ ప్రేమను సంపూర్ణంగా ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ సంపూర్ణంగా మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే ప్రాణము పెట్టినంతగా ఇచ్చాడు దేవుడు. నిన్ను ఎంత ప్రేమించాడు దేవుడు? తన ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. మనం ఎవరిని ప్రేమిస్తాం? దేవుడు ఏమంటున్నాడంటే మీరు కూడా నన్ను ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళని ప్రేమించొద్దని కాదు, వాళ్ళ స్థానము కన్నా దేవుని స్థానము ఎక్కువగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయాల్లో దేవుని స్థానము వీరందరికన్నా ఎక్కువగా ఉండాలి. ఆమేన్. నేను పెళ్ళైన 2వ రోజు చెప్పాను ఈ మాట. ఎప్పుడు? నాకు పెళ్ళైన 2వ రోజు నేను ప్రార్థన చేసుకుంటూ 2వ రోజు ఇంక పెళ్ళి అయితే ఇంకా నువ్వే నా ప్రాణం, నేనే నీ ప్రాణం. ఇప్పుడు వాళ్ళు తీసేదాకా ఇంక నీ ప్రాణం తీసేస్తానని దాకా ముందు నువ్వే నా ప్రాణం అంటే తీసేస్తున్నాడు అనుకోండి, మా ప్రాణం తీసేస్తున్నాడమ్మా యేసయ్య నువ్వే నా ప్రాణం, అప్పుడు మొదలెడతారు. నేను 2వ రోజే చెప్పాను, యేసయ్య నాకు వివాహం అయింది, నా భార్య కంటే నువ్వే నాకు ఎక్కువ, నువ్వే నాకు ఎక్కువ, నువ్వు నాకు అతి ప్రియుడవు, నువ్వు 10,000లో సుందరుడువు, నువ్వు అతి కాంక్షణీయుడువు, నువ్వు మనోహరుడువు. కనుక మనము దేవుని అలా ప్రేమించాలి. యాకోబు తన ప్రియ కుమారుడు ఎందుకు యోసేపుని ఎక్కువ ప్రేమించాడంటే యోసేపుకు మంచి డ్రెస్ కూడా కొన్నాడు. యోసేపుకి ఏం చేశాడు? మంచి డ్రెస్ కొన్నాడు. ఎందుకంటే తను ప్రేమించినటువంటి రాహేలు యొక్క కుమారుడు. మొదట్లో అలాగుండేది. తరువాత యోసేపు ఏమయ్యాడు? తనకు దూరం అయిపోయాడు. తర్వాత చనిపోయాడు అనుకున్నాడు. కానీ బతుకున్నాడని తెలిసినప్పుడు పరిగెట్టి వెళ్ళిపోలేదు. ఆగి ఏం చేస్తున్నాడు? తన తండ్రి అనే ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. అప్పుడు రాత్రి దర్శనములు యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. మీరు అలా ప్రేమిస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. యాకోబు తన జీవితంలో దేవుడు ఎంత విలువైన వాడో, దేవుడు తన జీవితంలో ఎంతమంది వచ్చినా నీవే నాకు విలువైన వాడు అని చూపించాడు. కనుక ఆ రాత్రి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడు? అందుకు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఐగుప్తునికి వెళ్ళడానికి తన హృదయంలో ఒక భయం ఉంది. ఈరోజు కూడా మనందరి జీవితాల్లో ఎన్నో భయాలు ఉంటాయి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళడానికి భయపడద్దు, నేను అక్కడ నిన్నేం చేస్తాను? గొప్ప జనముగా నిన్నేం చేస్తాను. హల్లెలూయా. అంతేకాదు, అక్కడితో అనలేదు. 4వ వచనం చదివితే నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తాను. నీతో కూడా నేనేం చేస్తాను? నీతో కూడా నేను. కొంతమంది బజారుకి వెళ్తున్నారు అనుకో, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఏమంటారు? నేను వస్తాను. పిల్లలు ఏమంటారు? పెద్దలు బజారుకి వెళ్తుంటే నేను వస్తాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళడం కాదు, నేను నీతో వస్తాను. నీతో నేను కూడా. ఎంత ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో ఉందో చూడండి. మనతో దేవుడు ఉండాలంటే మీరు దేవుని ఎంతగా ప్రేమిస్తారో దేవుడు మీతో కూడా వస్తాడు. హల్లెలూయా. పిల్లలు ఎందుకు వస్తామంటారు మనతో? వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మనం ఏం చేస్తాం? వాళ్ళు తీసుకెళ్తాం. వాళ్ళు మనతో వస్తానంటారు. భార్య భర్తతో ఎందుకు వస్తానంటది? వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు కనుక నేను కూడా వస్తాను అంటది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెళ్తున్నావు, నీతో కూడా నేను వస్తాను. హల్లెలూయా. యాకోబు నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తాను. దేవుడిని మనం అలా ప్రేమిస్తే, దేవుని మీరు అలా గౌరవిస్తే, మీరు ఎక్కడికి వెళ్తున్నా దేవుడు వస్తాడు. దేవుడు మీతో కూడా ఉంటాడు. ఆయన హల్లెలూయా. మన ప్రభు సజీవుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మనతో కూడా ఉండే దేవుడు, ఆయన మనతో కూడా నడిచే దేవుడు ఆయన. యాకోబు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో కూడా నేను వస్తాను. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు మీతో కూడా రావాలంటే యాకోబు స్టెప్ బై స్టెప్ మారిపోతుండే. ఎంత మారిపోయాడంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నీవు నాకు ఎక్కువని తన జీవితంలో తన జీవన విధానం బట్టి చూపించాడు. కనుక యాకోబుతో దేవుడు నీతో నేను కూడా వస్తాను, కనుక నువ్వు భయపడవలసిన అవసరం
లేదు. చివరి మాటను చూపిస్తాను. 47వ అధ్యాయము 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా, చూడండి, ఐగుప్తు దేశము అప్పటికి ప్రపంచం అంతటిని కూడా పరిపాలిస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతటా కూడా, భూమి అంతటా కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎక్కడ కూడా ఏం లేదు, ఆహారం లేదు. కేవలం ఐగుప్తు దేశంలోనే ఏముంది? ఆహారం ఉంది. అంతేకాదు, ఈ ఆహారం కొనుక్కోవడానికి అందరూ కూడా వస్తున్నారు. వచ్చి వారు ధనమంతా ఇచ్చి ఆహారం కొనుక్కొని వెళ్తున్నారు. ఇప్పుడు ధనమంతా ఎక్కడుంది? ఐగుప్తు దేశంలో ఉంది. ఆహారం అంతా కూడా ఐగుప్తు దేశంలో ఉంది. కనుక ఐగుప్తు దేశం ప్రపంచం అంతటిని కూడా పరిపాలిస్తుంది. ఐగుప్తు దేశానికి నాయకుడు ఎవరు? ఫరో. ఫరో దగ్గరికి యాకోబు వచ్చాడు. యాకోబు ఫరోకి చూడగానే ఏం చేశారట? యాకోబు ఫరోను దీవించను. ఎవరు దీవిస్తారు? ఎవరు దీవిస్తారు? ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చారనుకోండి, నేను ఒక్కొక్కసారి చూస్తుంటాను, ఈ కొంతమంది చర్చస్ దగ్గరికి లేకపోతే వచ్చారనుకోండి, ఇంక వీళ్ళు ఏమవుతుంటారంటే ఎమ్మెల్యేని గారిని చూసి చేతులు కట్టేసుకుంటారు. ఎమ్మెల్యే గారిని చూసి లేకపోతే ఎంపీ గారిని చూసి ఏం చేస్తారు? చేతులు కట్టేసుకుంటారు. కార్పొరేటర్ని చూసి కూడా ఏం చేస్తారు? గడగడలాడిపోతూ ఉంటారు. యాకోబు ఫరోని ఏం చేశాడు తెలుసా మీకు? దేవుడు మీతో ఉంటే మనం రాజులను కూడా మనం దీవించగలం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటి తెలుసా? నీవు జనములను దీవిస్తావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. అంతేగాని వాళ్ళ దగ్గర వణుకుపోయే పరిస్థితి లేదు. ఆమెన్. హల్లెలూయా. యాకోబు ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది యాకోబు కంటే? యాకోబుతో ఎవరున్నారు? మీతో దేవుడు ఉంటే అంత ధైర్యం వస్తుంది మీకు. అలారా చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారా అని ధైర్యంగా మనం చెప్పగలం. లేకపోతే ఏం చేస్తాం? ఎక్కడ పంపించేస్తారు? ప్రియదేవుని వెళ్ళారా, దేవునితో మీకున్నటువంటి సహవాసం, దేవునితో మీకున్నటువంటి సంబంధం, దేవునితో ఉన్నటువంటి రిలేషన్ మీకు ఏమిస్తుందంటే ఆ బోల్డ్నెస్ ఇస్తుంది, మనుష్యులను దీవించగలుగుతుంది. హల్లెలూయా. ఫరోను దీవించాడట. ఫరో ఏం చేసి ఉంటాడో మరి, ఇప్పుడు మోకాళ్ళు వేసాడేమో. హల్లెలూయా. అంత గొప్ప అధికారి ఎవరి దగ్గర మోకరించాడు? ఎవరి దగ్గర తలదించుకున్నాడు? యాకోబు దగ్గర. యాకోబు తన మీద చేతులుంచి తను దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో మనకున్న సంబంధం మనల్ని రోజు రోజుకి కూడా ఎంతగా హెచ్చించాలంటే, ఒకవేళ మోడీ గారు వచ్చినా కూడా మనకు కంగారు పడాలి. మోడీ రండి సార్, ప్రే చేస్తాను రండి అనాలి. ఎవరికి? ముఖ్యమంత్రి గారికి కూడా మీరు ఏం చేయగలగాలి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను చెప్పండి. మధ్యలో అలా చూడాలి. కళ్ళు మూసుకోండి సార్, ప్రార్థన చేస్తున్నాను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను. అలా ఎలక్షన్లకు వస్తుంటారు కదా, ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా చాలామంది కంగారు పడిపోయి వాళ్ళు ఏమిస్తారా అని చూస్తుంటారు. వాళ్ళు ఏమిస్తారు కాదు, మనం ఏమి ఇవ్వగలమో వాళ్ళు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో నీకు సంబంధం ఉంటే మనుషులు ఏమిస్తారని చూడం, మనము ఇతరులకు ఏమి ఇవ్వగలమో అని చూస్తాం. ఆమేన్. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆశీర్వాదమునకు వారసులుగా చేశాడు. కనుక ఏమంటున్నాడంటే, మీరు దీవించండి కానీ శపించద్దు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు కనుక మిమ్మల్ని ఏం చేయమన్నాడు? దీవించండి కానీ మీరు శపించద్దు, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. మీ పని ఏంటి? దీవించడు. హల్లెలూయా. దేవునితో ఉన్న సంబంధం, యాకోబు జీవితాన్ని అన్నీ నేను చూపించలేదు, సమయం తక్కువ ఉంది కనుక ఒక్కొక్కటి అలా ధ్యానం చేస్తే దేవుని ఏం చేశాడు? ముఖాముఖిగా చూశాడు. దేవుని ముఖాముఖిగా చూస్తే మన జీవితం ఎంత మారిపోద్ది. ఆ తర్వాత యాకోబు ఇంకా ఏమీ కన్నింగులు అవన్నీ చేయలేదు. యాకోబు చాలా జుత్తులు మారిన నక్క ఎలాంటి ఏం చేయగలడు? చేయగలడు. యాకోబు జీవితం మారిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైపోయింది? యాకోబు జీవితం మారిపోయింది. ఎందుకు చాలామంది జీవితాలు మారవంటే దేవునిని చూడరు. దేవునిని చూసే కొద్దీ మన జీవితం మారిపోద్ది. హల్లెలూయా. దేవుని ఆరాధించే కొద్దీ మన జీవన విధానం మారిపోద్ది, మన మాటలు మారిపోతే, మన ప్రవర్తన మారిపోద్ది, మనం లైఫ్ స్టైల్ అంతా మారిపోద్ది. లెట్ ఎవ్రీథింగ్ ఏం చేస్తా తెలుసా? దేవుని మహిమపరచడం ప్రారంభిస్తాం.
ప్రతి దానితో కూడా దేవుని మహిమపరచడం ప్రారంభిస్తాం. అంతేకాదు దేవుడు నిన్ను ఎంతగా ఇచ్చిస్తాడంటే రాజులను కూడా ఆశీర్వదించే స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్థితిలో యాకోబు ఉన్నాడు. మనందరి జీవితాలు కూడా దేవుడు అలా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. కనుక అలా ఉండాలంటే ఎక్కడి నుంచి ప్రారంభించాడు యాకోబు? లాస్ట్ మెసేజ్లంతా కూడా దేవుడు యాకోబు పక్షముగా ఏం చేశాడో చూసాము. నేను అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా నా వలన దేవుడు నిన్ను దీవించాడు అన్నాడు. అంటే దేవుడు తన పక్షంగా. ఇప్పుడు చూసింది యాకోబు ఏం చేస్తున్నాడు దేవుని విషయంలో. నీవు నాకు ఇచ్చిన దాని అంతటికి కూడా నేనేంటి? అపాత్రుడను. ఐఎమ్ అన్వర్ది లార్డ్. ఎంత స్థితికి నువ్వు నన్ను తీసుకొచ్చావు, నేను వీటన్నిటికీ ఏంటి? అపాత్రుడను. తర్వాత ఏం చేశాడు? ఒక్కడే ఉండిపోయాడు. తర్వాత ఏం చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించాలి ప్రభా. ఇవన్నీ ఆశీర్వాదాలు కాదు, ఇవన్నీ సంతృప్తినివ్వవు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. తర్వాత దేవుణ్ణి ఏం చేశాడు? ముఖిగా చూశాడు. దేవుడు అన్నాడు బేతేలుకు రావాలన్నాడు. కానీ యాకోబుకు దేవుడు చెప్పలేదు ఇవన్నీ తీసేయండి అని. యాకోబే చెప్పాడు మనం బేతేలుకు వెళ్తున్నాము, ఇవన్నీ కూడా అన్య దేవతలను తీసేద్దాం, మనల్ని శుచిపరుచుకుందాం, మన వస్త్రాలు మార్చుకుందాం అనగానే వాళ్ళందరూ కూడా ఏం చేశారట? చెవులు ముక్కులు ఉన్నవన్నీ కూడా ఏం చేశారు? తీసేశారు. ఎందుకు తీసేశారు? వాటి వెనకాతల ఉన్నటువంటి ఆ ఆచారాలు, ఆ మంత్ర ప్రయోగాలతో ఉన్నటువంటి అన్నీ కూడా తీసేసి దేవుని సన్నిధికి వచ్చారు. వాళ్ళు వెళ్తుంటే దేవుని భయం ప్రతి ప్రాంతం మీదకి వచ్చేసిందట. హల్లెలూయా. మీరు అలాగుంటే మిమ్మల్ని ఏమైనా అన్నా, మిమ్మల్ని ఎవరైనా మాట్లాడినా వాళ్ళకి ఏం పుడుతుంది తెలుసా? భయం పుడుతుంది. ఆమేన్. మిమ్మల్ని ఒక మాట అనగానే వాళ్ళకి ఏం పుడుతుంది? భయం పుడుతుంది. మీరు భయం పడవలసిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని అంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? భయం పుడుతుంది. ఎందుకంటే దేవుని భయం వాళ్ళ మీదకి వస్తుంది. తరువాత యాకోబు యోసేపు బ్రతుకున్నాడని తెలిసినప్పుడు ముందు పారిపోలేదు, కంగారు పడి వెళ్ళిపోలేదు, ఆగి బేర్షెబాకు వచ్చి దేవునికి బలులు అర్పించాడు. ఆ రాత్రి మరలా దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబు యాకోబు భయపడద్దు, ఐగుప్తునికి వెళ్ళడానికి భయపడద్దు, నేను ఐగుప్తుకు నీతో కూడా వస్తాను. నువ్వు వెళ్తున్నావు కదా, నేను కూడా వస్తాను. నువ్వు వెళ్తే దేవుడు కూడా ఏం చేస్తాడు? వస్తాడు. నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నీతో పాటు కూడా వస్తాడు. హల్లెలూయా. చివరిగా ఫరోని ఏం చేశాడు? దీవించాడు. కనుక మనం ఎవరిని చూసి కంగారు పడవలసిన, ఫరో ఎంత ఐశ్వర్యవంతుడు కాదు, వాళ్ళందరికన్నా ఎక్కువగా దేవుని ఆశీర్వాదం పొందినవాడే ఐశ్వర్యవంతుడు. యాకోబు దేవుని ఐశ్వర్యం పొందినవాడు కనుక ఫరోని ఏం చేశాడు? దీవించాడు. ఆమేన్. కనుక మనల్ని అందరినీ కూడా దేవుడు అలాంటి గొప్ప స్థితిలో నడిపించునుగాక. ఆమేన్. కనుక అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఒక చిన్న సమర్పణ మనం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి యాకోబు ఎంత సమర్పణ చేసుకున్నాడు. దేవుని నడిపింపును బట్టి ఐగుప్తునికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, యోసేపు తన ప్రియ కుమారుని చూడడానికి వెళ్తున్నప్పుడు కూడా ఆగి దేవునికి బలులు అర్పించాడు, దేవునికి అర్పణలు అర్పించాడు. దేవుడు అది చూసి ఎంతగా సంతోషించాడు. యాకోబు నేను నీతో కూడా వస్తాను. పరిశుద్ధుడా తండ్రి, ఈ మధ్యాహ్నం ఆయన ఈ ఉదయం నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాల్లో నీకు అయిష్టమైనవి, నీకు ఇష్టం లేని వాటి అన్నిటినీ కూడా దేవా మేము తీసివేసుకుంటే, మేము ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాతో వస్తావు ప్రభా, మేము ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాతో ఉంటావు ప్రభా. దేవా నీతో ఉండేటువంటి ఆ జీవితము, నీతో ఉండేటువంటి అనుబంధము ప్రభా ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి. రాజులను దీవించే, రాజుల కొరకు ప్రార్థించే నాయనా తండ్రి గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చావు. ఆధిక్యతలో మేమందరమును కూడా నిలిచి నడిచే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ మాటలు అందరిలో కూడా ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.